ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. భారతదేశం ఇంకా స్వాతంత్ర ఉద్యమం అనే పదాన్ని వినని రోజు, మన నేలపై మనకే హక్కు లేని రోజు, మనం పడిన కష్టానికి గుర్తింపు లేని రోజు, మనకు స్వేచ్ఛ లేని రోజు, చుట్టూ బ్రిటిష్ పాలన, ప్రజలపై అణచివేత, రైతులపై పండుల భారాలు. అప్పుడే ఆ చీకటి రాజ్యంలో రాయలసీమ గడ్డపై ఒక అగ్నికణం పుట్టింది. అది కేవలం ఒక సాధారణ కణం కాదు, ఒక సింహ గర్జన. ఆ గర్జన పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1806 నవంబర్ 24న జన్మించిన నరసింహారెడ్డి తన ప్రజల బాధను, వారి కన్నీళ్లను చూస్తూ పెరిగాడు. వారి గుండెల్లో దాగిన ఆవేదనను విన్నాడు. ఇక మౌనంగా ఉండలేకపోయాడు. అన్యాయాన్ని చూసి భయపడలేదు, అధికారాన్ని చూసి తల వంచలేదు, బ్రిటిష్ పాలన ముందు తమ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. 1846లో తన ప్రజల కోసం, నేల కోసం, ఆత్మగౌరవం కోసం బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. సైన్యం చిన్నదైనా ధైర్యం పెద్దది, ఆయుధాలు తక్కువైనా ఆత్మవిశ్వాసం అపారమైనది. బ్రిటిష్ సైన్యం వెంటాడినా ఆయన వెనక్కి తగ్గలేదు, అడవులు మారినా ఆయన లక్ష్యం మాత్రం మారలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా స్వేచ్ఛపై ఆయనకు నమ్మకం సడలలేదు. చివరికి ఆయనను పట్టుకున్నారు, హింసించారు, శిక్షించారు. ఒక వీరుడి చేతులను బంధించగలిగారు, కానీ అతని సంకల్పాన్ని మాత్రం బంధించలేకపోయారు. 1847లో ఫిబ్రవరి 22న వేలాది ప్రజల సమక్షంలో ఆ వీరుడిని ఉరితీశారు. ఆ రోజు ఒక తల్లి తన కొడుకును కోల్పోయింది, ఒక నేల తన వీరుడిని కోల్పోయింది, ఒక ప్రజలు తమ నాయకుడిని కోల్పోయారు. కానీ భరతమాత మాత్రం ఒక అమరమైన స్ఫూర్తిని పొందింది. ఒక శరీరం నేల కొరికింది, కానీ ఒక ఉద్యమ స్ఫూర్తి నిలిచిపోయింది. ఒక గొంతు మూగబోయింది, కానీ స్వేచ్ఛ కోసం చేసిన ఆ గర్జన తరతరాలకు రగులుతూనే వచ్చింది. సిపాయిల తిరుగుబాటుకు దాదాపు 10 ఏళ్ల ముందే రాయలసీమ నేల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించింది. అందుకే నరసింహారెడ్డి కథ కేవలం చరిత్ర కాదు, అది ఒక ధైర్యం, ఆత్మగౌరవం, త్యాగం, అది స్వేచ్ఛ కోసం రగిలిన అగ్నిజ్వాల. ఈరోజు మనమంతా స్వేచ్ఛగా స్వాతంత్రపు గాలులను ఊపిరిని పీలుస్తున్నాం. మన జాతీయ జెండాను గర్వంగా ఎగరవేస్తున్నాం. మన దేశం గురించి స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం. అలాంటి ఈ స్వేచ్ఛ వెనక ఎంతమంది వీరుల రక్తం ఉందో, ఎంతమంది తల్లుల కన్నీళ్ళు ఉన్నాయో, ఎంతమంది కుటుంబాల త్యాగం ఉందో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. స్వాతంత్రం ఎవరో మనకు ఇచ్చిన బహుమతేం కాదు, ఎంతోమంది వీరులు తమ ప్రాణాలతో భరతమాతకు చెల్లించిన రుణం. ఆ త్యాగాల్లో రాయలసీమ గడ్డపై స్వేచ్ఛ కోసం గర్జించిన ఈ అమర వీరుడి గుండె చప్పుడు కూడా ఉంది. ఆ గుండె చప్పుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ వీరుడికి, ఆ త్యాగధనుడికి ఈ పవిత్ర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనసారా వందనం చేద్దాం. మన మువ్వన్నెల జెండా ఎప్పటికీ ఎగురుతూనే ఉండాలి. మన దేశం ఎప్పటికీ వెలగాలి. మన భారతమాత ఎప్పటికీ గర్వించాలి. జై హింద్, భారత్ మాతాకి జై. వందే మాతరం.